హలో అండి అందరికీ. నేను మీ సుప్రజ. వెల్కమ్ టు శామ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు రంజాన్, ఇఫ్తార్ అలాగే ఈద్ స్పెషల్ అయిన కమ్మగా నోరూరించే షీర్ కుర్మాని రుచిగా చేసే సింపుల్ మెథడ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను చేసే ఈ షీర్ కుర్మా 7 to 8 పర్సన్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మా రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి. దీనిలోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పుని ఇలా చీలికలుగా చేసి వేసుకోండి. అలాగే కొన్ని ఎండు ద్రాక్షని కూడా వేసుకొని కొంచెం రోస్ట్గా ఫ్రై అయ్యే వరకు వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని సన్న సేవియాన్ అంటారండి, ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ సన్న సేవియాని కొంచెం దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. వీటిలోకి సన్నగా చీలికలుగా చేసిన 5-6 ఎండు ఖర్జూరాలను ఇలా వేసుకొని కొంచెం ఉడికించండి. అలాగే దీనిలోకి ఒక 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. ఈ ఎండు ఖర్జూరం ఉడికే వరకు ఒక్క 5 నిమిషాలు పాలని కొంచెం తెరలనివ్వండి. ఇలా తెరిలిన తర్వాత ముందుగా వేయించుకున్న ఈ సేవియాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ సన్న సేవియా ఉడకడానికి ఎక్కువ టైం ఏం అవసరం లేదండి, 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఈ షీర్ కుర్మా రెసిపీ ఎప్పుడు చేసినా ఇలా టేస్టీగా ఉంటుంది. అవసరం అనుకుంటే ఒక 2 స్పూన్లు కండెన్స్డ్ మిల్క్ కానీ లేదా 1 స్పూను మిల్క్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. చివరిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రంజాన్ పండుగని ఈ షీర్ కుర్మాతో సెలబ్రేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.